కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలమ్మే సూరయ్య. నువ్వు అలా అంటే ఎలా? అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసులుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది. కొత్త వ్యాపారం అయితే అలవాటు పడ్డ వరకు దినదిన గండమే అంటూ భర్తను ఉత్సాహపరచసాగింది భార్య రత్నాలు. నువ్వు అలా అంటున్నావు గాని గంట నుండి కిలో 40 అంటున్నా కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది ఉసూరుమంటూ చెప్పాడు. కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అమ్మి పెడతా ఈ కూరగాయలు అంటూ భరోసా ఇచ్చింది రత్నాలు. సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు. గంట పోయాక లేచి చూశాడు. కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. నష్టానికి అమ్మేశావా? అనుమానంగా అడిగాడు. లేదు, నువ్వు చెప్పే రేటుకే అమ్మాను. నా తెలివికి పదును పెట్టి పావు కేజీ 10 అని అరిచాను. 40 రూపాయల దగ్గర 10 రూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మరిచి కావాల్సినవి కొన్నారు అని అసలు విషయం చెప్పింది రత్నాలు. భార్య తెలివికి మెచ్చుకొని ఆ రోజు నుంచి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చింతగా ఉన్నాడు సూరయ్య.